చాలా స్ట్రిక్ట్ టీచర్ అంట, రూల్స్ చాలా డిసిప్లిన్ ఉంటారు, టెక్స్ట్ బుక్ మాత్రమే చదవమంటారు, గైడ్స్ చదివితే ఊరుకోరు అంటారు. అసలు చాలా చెప్పారండి. అసలు మీ గురించి మాస్టర్ గారు చాలా. రాజా స్కూల్ ఒరిజినల్ గా రాజా స్కూల్ హెడ్ మాస్టర్, ఇదేమో ఓన్ ప్రిన్సిపల్. హెడ్ మాస్టర్ అప్పుడు హెడ్ మాస్టర్ గారు బిఎస్సి ఎంఏ బిఎడా సార్? ఇది ఏ సంవత్సరం సార్? 97. ఇంటి పేరే బెజవాడ సార్. విజయవాడ కాబట్టి బెజవాడే ముందు ఏ నాటికైనా విజయవాడ పేరు బెజవాడగా మారాలి. ఏ నాటికైనా సరే కాకపోతే ఎప్పటికైనా సరే మిమ్మల్ని మీరు పక్క జాయిన్ అవుతారు. టీవీఎస్ చంద్రరావు గారు విజయవాడ ఎమ్మెల్యేగా ఉండగా టీవీఎస్ చంద్రరావు గారు తీర్మానం నామోదించి విజయవాడ అయింది. ఇప్పటికీ బెజవాడ టీజెడ్ రైల్వేలో టీజెడ్ అని ఉంటుంది. ఆ బెజవాడ బార్ అసోసియేషన్ పాటలు అక్కడ కంటిన్యూ అవుతుంది. హలో మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథి శ్రీమతి కేజీవి సరిత, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడ్మిన్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్, వారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారు అనేక పదవులు, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, మనలో ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్, నిన్నే యూపీఎస్సి ర్యాంక్స్ వచ్చినాయి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ర్యాంక్స్ వచ్చినాయి. ఒకళ్ళు ఒక ర్యాంక్ సాధించాలంటే ఎంత కష్టమో లక్ష్మీ ప్రసన్న గారు సంస్థ తరఫున బొకే ఇస్తున్నారు, మేనేజ్మెంట్ తరఫున. థ్యాంక్ యూ మేడం. ఎంత క్రమశిక్షణ, అట్లానే అంకిత భావం, కష్టపడే తత్వం ఉంటే ఈ ఐపీఎస్కి మేడం గారు ఎంపికయ్యారు. ఎంతోమందికి రోల్ మోడల్. మాయ్ 1 minute, ఓన్లీ 1 minute. ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఒక ఉద్యోగానికి 1000 మంది 2000 మంది పోటీలు పడే పరిస్థితి ఉంది గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో. అట్లాంటి దానిలో మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటే ఇన్స్పిరేషన్గా కూడా మన మేడం గారికి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నో డ్రగ్స్ డే
అనేది అనేక సార్లు చేశాం. దాన్ని మన విజయవాడ సంస్థన విజయవాడ తరఫున అలానే ఆంధ్ర మొత్తంలో కూడా యాక్టివ్గా ఉండి డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని మేడం గారు అలానే అనేక అరాచకాలని అన్యాయాలని అరికట్టడంలో కూడా ఫోర్ ఫ్రంట్లో న్యూస్ మనం చూస్తున్నాం. వారు మన సంస్థకి విచ్చేయడం మరొక గర్వకారణంగా భావిస్తూ కరెస్పాండెంట్ గారు ఒక నిమిషం మాట్లాడి మేడం గారి మెసేజ్కి మనం వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మాకు మొట్టమొదటి నుంచి కూడా ఒక అలవాటు ఏంటంటే 20 సంవత్సరాల్లో నేను మనస్ఫూర్తిగా పిలిచినటువంటి ఏ గెస్టు ఆబ్సెంట్ అవ్వాల. అయితే కండిషన్ సబ్జెక్టుది కండిషన్ అని కేజీవి సరిత గారికి ఉన్నటువంటి ప్రోగ్రాములు అలాగే ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమంలో ఉండటం చీఫ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్స్లో ఉండటం రావటం కష్టమని ఆవిడ చెప్పారు. అయినా మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు వస్తే అందరూ వచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఆహ్వానించడం జరిగింది. ఆవిడ మొత్తం మీద కష్టపడి డిపార్ట్మెంట్లో పని చూసుకుని తీరిక చూసుకుని ఒక పావు గంట అయినా మన ముందు స్పేర్ చేయడానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆవిడ కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉంటాయి, వెళ్ళిపోవాలి. మన మాట మీద గౌరవించి వచ్చారు కాబట్టి నేను వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆవిడని కూడా 2 నిమిషాలు 20 నిమిషాలైనా అరగంట అయినా సందేశం ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు ఎంత సైలెన్స్గా ఉంటే అంత గౌరవం ఇచ్చినట్టు ఎదుటి వాళ్ళకి, అది పాటించవలసిందిగా కోరుతున్నాను. అలానే పూర్వ విద్యార్థులు కూడా అనేక మంది వచ్చారు. మీరు మేడం గారి సందేశానికి సన్నద్ధం అవ్వాలి. మనం ఎంత సైలెన్స్గా ఉంటే అంత ఎదుటి వాళ్ళని మనం రెస్పెక్ట్ గౌరవం ఇచ్చినట్టు. కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ మెసేజ్ ఇచ్చి వారికి తీసుకోవాల్సినంత సమయంతో తీసుకుని మా సంస్థని ఆశీర్వదించవలసిందిగా మేడం గారికి. సారా ముఖం కరోటి వాచాలం పంగుం లగాయితే గిరిం యత్ కృపా తమహం వందే శ్రీ గురుం దినతారిణం అని ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, మాట్లాడలేని వాడి చేత సైతం వేదాలు వల్లింపచేయగలిగేటటువంటి శక్తి, నడవలేని వాడి చేత సైతం పర్వతాలని అధిరోహింపచేయగలిగేటటువంటి శక్తి ప్రపంచం మొత్తంలో ఎవరికన్నా ఉంది అంటే మనకి కనిపించిన ఆ భగవంతుడైతే కనిపించే భగవంతుడు గురువుకి మాత్రమే. అట్లాంటి గురువులందరికీ, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేది. అట్లనే గురువుని తల్లికి తండ్రితోటి గురువుని ఈక్వల్గా చేసి గురు పాదాలు అనేవి తల్లిదండ్రుల పాదాల కన్నా ఇంకా పవిత్రమైనవి అనేటటువంటి సాంప్రదాయంలో మనందరం పుట్టాం. అట్లాంటి గురువులందరికీ హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరికీ గురువు అయినటువంటి శ్రీ బెజవాడ రాజారావు మాస్టర్ గారికి నా తరపున, నా కుటుంబం తరపున, మీ అందరి తరపున హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ రాజారావు హై స్కూల్ 21 సంవత్సరాలు
21వ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రత్యేకంగా 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ బెజవాడ రాజారావు మాస్టర్ గారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక వెలుపల ఉన్నటువంటి ఈ స్కూల్ గురువులందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాంగ్ విత్ ద పేరెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్. ఇక్కడ చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ హార్దిక నమస్కారాలు. అట్లానే 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్. ఈరోజు చాలా చక్కగా మీరు చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారని నాకు అనిపిస్తుంది. బికాస్ ఐ కెన్ సీ ఆల్ ద గర్ల్స్ డ్రెస్డ్ ఇన్ వండర్ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్. అట్లా నేను వచ్చేటప్పుడు కూడా మీసాల పిల్లకి డాన్స్ చేస్తూ ఉన్నట్టున్నారు. సో అది కూడా నేను చూశాను. మీ చక్కటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నాకు మా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను లేట్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అందుకే మీకు ప్రోగ్రామ్స్ ఏవి నేను చూడలేకపోయాను. అయినప్పటికీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక తల్లిగా నేను మీకు 2-3 మంచి విషయాలు తెలియజేసుకొని ఇంకా ప్రోగ్రామ్ ఉంది, దానికి నేను వెళ్ళాలనుకున్నాను. కేవలం ఇక్కడికి రావడం బెజవాడ రాజారావు మాస్టర్ గారి మీద ఉన్నటువంటి నా గౌరవం, భక్తి మర్యాదలతోటి వారు నన్ను ఆహ్వానించినందుకు నేను అట్లీస్ట్ ఒక 10 నిమిషాలన్నా వారికి కనిపించి ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాను అని అటెండెన్స్ వేసుకోవడానికి వచ్చాను. బికాస్ అటెండెన్స్ వేసుకోకపోతే టీచర్ గారు ఊరుకోరు కదా, మళ్ళీ స్కేల్ పట్టుకుంటారు. అందుకే పోలీస్ ఆఫీసర్ అయిన నా మీద కూడా, అంటే నేను రాజా హై స్కూల్ స్టూడెంట్ కాకపోయినప్పటికీ కూడా అదే ఏరియాలో పెరిగాను కాబట్టి, మా హస్బెండ్ కూడా ఆయనకి స్టూడెంటే కాబట్టి, సో ఇండైరెక్ట్లీ హీస్ టీచర్ టు మీ ఆల్సో. సో యూనిఫామ్ వేసుకున్న నా మీద మళ్ళీ బెత్తం పట్టుకుంటే బాగుండదు కాబట్టి ఖచ్చితంగా అటెండెన్స్ వేసుకోవాలి అని చెప్పి వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. సో ఒక 2-3 విషయాలే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చాలామంది పిల్లలకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సెల్ ఫోన్లోనే కనిపిస్తున్నాయి కదా, మొత్తం మా ట్యాబ్లు సెల్ ఫోన్లు యూజ్ చేస్తే సరిపోతుంది కదా, ఇంకా అసలు టీచర్ ఎందుకు అని చాలామంది స్టూడెంట్స్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. సో అది ఎందుకు ఏంటి అనేది మనం చర్చించుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ నేను చాలా స్కూల్స్లో చెప్పడం జరిగింది, చాలామందికి నచ్చింది కాబట్టి ఒక చిన్న స్టోరీ. ఒక టీచర్ గారు వాళ్ళ నలుగురు 5 స్టూడెంట్స్కి ఒక చిన్న పరీక్ష పెడతాను, నేను మీకు ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేస్తారా అని అడిగారంట. ఆ పిల్లలందరూ కూడా మాస్టర్ ఏదో పని చెప్తారు అదే కదా చేద్దామని చెప్పి అరే మాస్టర్ అన్నారంట. ఆయన చెప్పారు మీ అందరూ లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిల్చోండి అన్నారు. అందరూ లైన్లో నిల్చున్నారు. నిల్చున్న తర్వాత 2 చేతులు చాపమని చెప్పారు. ఎవరు చాపమని చెప్పారండి? మాస్టర్ చెయ్యి చాపమని చెప్తే వాళ్ళు 2 చేతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెయ్యి చాపారు. చాపిన తర్వాత మాస్టర్ గారు వాళ్ళ 2 చేతుల్లో ఇసుకని నింపారు. ఏం నింపారు? ఇసుకని నింపారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే శాండ్. సో 5 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిల్చున్నారు. వాళ్ళ 2 చేతులు చాపారు. వాళ్ళ చేతి నిండా ఇసుక పోసారు. పోసిన తర్వాత మాస్టర్ గారు వాళ్ళందరికన్నా ముందు నిల్చొని నేను నడిచినంతసేపు నా వెనకాల మీరందరూ రండి అన్నారు. సరే మాస్టర్ అన్నారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ ఇసుకని చేతిలో పట్టుకున్నారు 2 చేతులతోటి. అలా నడుస్తూ వెళ్ళారు. నడుస్తూ వెళ్ళగా ముందున్న వాడికి కొంచెం చిరాకు వచ్చింది. ఈ మాస్టర్ గారు ఏంటి పెద్ద ఆయన అయిపోయాడు, చాదస్తం, ఇసుక పట్టుకోవడం ఏంటి, ఇసుక పట్టుకొని నడవడం ఏంటి, అది 2 చేతుల్లో పట్టుకోమన్నారు. ఆయన ఏం చూస్తాడు, ఆయన ముందున్నాడు కదా అని ఒక ఆయన అనుకున్నాడు. ఇంకొకడు అనుకున్నాడు నా చేతులు నొప్పులు పుడుతున్నాయి, అసలు ఈ ఇసుక ఏంటి, దీని వెనక లాజిక్ ఏంటి అని ఇంకొకడు అనుకున్నాడు. 3వ వాడు ఏమనుకున్నాడు, మాస్టర్ గారు ఎక్కడో ముందున్నారు కదా, నేను పట్టుకున్నా పట్టుకోకపోయినా ఆయనకి ఎలా కనిపిస్తుంది అని ఒక చేత్తో కొంచెం జార విడవడం మొదలుపెట్టాడు. అంటే ఇసుక ఇలా చేత్తో పట్టుకుంటే టైట్గా ఉంటుంది, అదే వేళ్ళు సెపరేట్ చేస్తే ఏమవుతుంది, జారిపోతుంది. అందరు భలే చెప్తున్నారు.
సో అలా జారిపోతూ ఉంది. ఆ 4వ వాడు ఆల్రెడీ అప్పటికే వాడు కింద పడేశాడు, పడేసి చక్కగా జేబులో చేయి పట్టుకొని కేర్ ఫ్రీగా నడుస్తున్నాడు. 5వ వాడు మాత్రం టీచర్ గారు చెప్పారు కదా మనం వినాల్సిందే అని చెప్పి వాడు చేతులు నొప్పులు పుడుతున్నా, విసుగొచ్చినా, కోపం వచ్చినా అలానే పట్టుకొని నడుస్తున్నాడు. అలా నడవగా ఫస్ట్ ఉన్నవాడు ముందు ఒక చెయ్యి వదిలేశాడు, ఇసుకంతా కింద పోయింది. 2వ వాడు 2 చేతుల్లో సగం వదిలేశాడు. 3వ వాడు ఆల్రెడీ ఒక చేతితో వదిలేశాడు కదా, ఆ 2వ చేతుల్లో ఉన్నది కూడా సగం వదిలేశాడు. 4వ వాడు ఎప్పుడో మొత్తం శాండ్ అంతా కింద పడేసి జేబులో చేతులు పెట్టుకుంటూ నడుస్తూ ఉన్నాడు. అలా నడిచి లాస్ట్కి వెళ్ళేటప్పటికి మాస్టర్ గారు వెనక్కి తిరిగి చూశారు. అరే అందరి చేతుల్లో ఉందా నేను ఇచ్చింది అన్నారు. అంటే వాళ్ళు ఉంది అన్నారు. ఓ ఉందా, ఓకే రైట్, మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్లేస్ వచ్చేసింది, అందరూ నా ముందుకి ఇట్లా రౌండ్గా రండి అన్నారు. 5గురు కూడా మాస్టర్ గారు ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మీ చేతిలో నేనేమైతే పెట్టానో దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి అన్నారు. మొదటి 4గురు దగ్గర ఏముంది? ఏమీ లేదు, ఖాళీ చేతులు. నా 5వ వాడు మంచివాడు, మీలాంటి వాడు, అంటే బెజవాడ రాజా హై స్కూల్లో పిల్లలు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మాట వినకపోతే ఊరుకోడు. సో అట్లాంటి మాస్టర్ గారే కాబట్టి ఆ భయం భక్తి మీకు ఉంటుంది. నేను ఎట్లా అయితే భయం భక్తితో వచ్చానో అట్లాంటి భయం భక్తి మీకు ఉంటుంది. అట్లాంటి మీలాంటి వాడే 5వ వాడు. 5వ వాడు అప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేయమని చెప్పారు కదా మాస్టర్, అందరూ హ్యాండ్స్ ఓపెన్ చేశారు. మొదటి 4గురు చేతుల్లో ఏముందండి? ఖాళీ చెయ్యి ఉంది. 5వ వాడు చెయ్యి ఓపెన్ చేశాడు, ఏముంటుంది అక్కడ? శాండ్ లేదు, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. మనం మాస్టర్లు చెప్పింది, అంటే గురువులు చెప్పింది, టీచర్లు కానీ మాస్టర్లు కానీ వారు చెప్పింది తూచా తప్పకుండా నమ్మకంతో పాటిస్తే, అది మనస్ఫూర్తిగా పాటిస్తే ఖచ్చితంగా ఇసుక సైతం బంగారు నాణాలు అయిపోతాయి. తద్వారా జీవితం అంతా బంగారుమయం అవుతుంది. అది నీకు, నీ చదువుకి, నీ కెరియర్కి మాత్రమే కాకుండా జీవితానికి, కుటుంబానికి సరిపడేటటువంటి దిశానిర్దేశం చేస్తాయి అనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. ఇక్కడ ఎంతమంది ఆ చేతిలో గోల్డ్ కాయిన్స్ రేపొద్దున్న మీ జీవితంలో మీ చేతిలో ఓపెన్ చేస్తే బంగారు నాణాలు చూడాలని అనుకుంటున్నారో చేతులు ఎత్తండి. అందరు ఎత్తుతారు, సూపర్. మరి చేతులు ఓపెన్ చేస్తే బంగారు నాణాలు చేతిలో రావాలి అంటే ఈ స్టోరీ మనకి ఏం పాఠం నేర్పిస్తుంది? ఏం పాఠం నేర్పిస్తుంది ఈ స్టోరీలో? చాలా మంది చెప్తున్నారు. ఏం వినిపిస్తుంది? ఏం అర్థమైంది? ఎస్, సూపర్, ఎక్సలెంట్. మీరందరూ చాలా మంచి స్టూడెంట్స్ అని నాకు అర్థమైపోయింది. మీ అందరి చేతుల్లో ఖచ్చితంగా జీవితంలో ఆ బంగారు నాణాలు అనేటటువంటి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ బంగారు నాణాలు లాంటి జీవితం మీ అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెజవాడ రాజా హై స్కూల్ అంటే పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తుకి ఇప్పటి నుంచే బాట వేసుకునేటటువంటి మంచి విద్యాబుద్ధులతోటి మీరందరూ మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంటర్నెట్లో ఓపెన్ చేసి చూస్తే ఇంటర్నెట్ కేవలం ప్రశ్నకి సమాధానం మాత్రమే చెప్తుంది, కానీ మన జీవితాన్ని బాగుపరిచే విధంగా మనసుని మేల్కొల్పడం అనేది నెట్లో ఉండదు. ఇంటర్నెట్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, కానీ టీచర్ మనకి ఇన్ఫర్మేషన్తో పాటు డైరెక్షన్ కూడా ఇస్తాడు. ఇన్ఫర్మేషన్తో పాటు మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, అట్లాగే ఆ పర్సనాలిటీ వల్ల మనకి, మన కుటుంబానికే కాకుండా దేశానికి మనం ఎట్లా పడే విధంగా ఉండాలి అనేది కేవలం టీచర్ మాత్రమే చేయగలడు. గూగుల్ ఓపెన్ చేయాలంటే మన ఇష్టం, ఫోన్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, కానీ గురువుని మెప్పించాలి, గురువు మాట విని భవిష్యత్తులో ముందుకు రావాలి అంటే ఇట్లానే ఉంటుంది. పెద్దవారు ఇన్వైట్ చేశారు, అక్కడ చాలా టఫ్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వచ్చి తీరాలి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సైతం పిలిపించారు అంటే
అదే గురువుకి, గురువు యొక్క క్యారెక్టర్కి, గురువు యొక్క మంచి లక్ష్యానికి ఉండేటటువంటి విలువ. ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, నిజమైనటువంటి గురువులోనే మనల్ని, మన ఆలోచనల్ని మార్చగలిగేటటువంటి శక్తి ఉంటుంది. అట్లాంటి గురువులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంచి స్కూల్లో పిల్లలందరినీ చదివించడమే కాకుండా వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి గొప్ప ఆస్తి మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి సమయం, స్పర్శ. టైమ్ అండ్ టచ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్స్ ఆర్ గిఫ్ట్స్ విచ్ యూ కెన్ గివ్ టు ద చిల్డ్రన్. ప్రతి తల్లిదండ్రులకి నా వైపు నుంచి విజ్ఞప్తి, ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలకి సమయం ఇవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ రిచ్ సొసైటీలో ఉన్నారు. టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంది. ఎంత టెక్నాలజీ అడ్వాన్స్గా ఉందో క్రైమ్ కూడా, అంటే నేరాలు కూడా అంత అడ్వాన్స్గా ఉండేటటువంటి పరిస్థితి. ఈ టైంలో మనం పిల్లలు అన్నం తినకపోతే చేతిలో సెల్ ఫోన్ పెట్టి ఏవో కార్టూన్లు వాళ్ళు చూస్తూ ఉంటే మనం నోట్లో అన్నం కుక్కి నా పని అయిపోయింది అనుకునే పరిస్థితి కాదు. పాత రోజుల కన్నా ఇప్పుడు ఇంకా తల్లిదండ్రుల ఆవశ్యకత, గురువుల యొక్క ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉంది. అది ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో అప్పుడే ఈ నేరాలు ఇంకా విచ్చలవిడితనంగా పెరిగిపోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటి అంటే, మీరు మీ పిల్లలకి రోజుకి కనీసం 1 గంట టైం అన్నా ఇవ్వండి. వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది, ఎవరితో ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కోరికలు ఎట్లా ఉన్నాయి, ఎవరితో చనువుగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా గూఢాచారిలాగా కాకుండా ఒక మంచి స్నేహితులుగా మీరు మెలిగితే ఖచ్చితంగా ఆ పిల్లలకి గురువులు వేసే బంగారు బాటకి తల్లిదండ్రులు మొదటి గురువులు. కాబట్టి మీరు ఇంకా ఆ బంగారు జీవితానికి మీ వంతు ఇంకా మంచి చేయగలిగిన వారు అవుతారు. ఇప్పుడు మీరందరూ నన్ను అడగొచ్చు, మేడం మేము చాలా కష్టపడి పైకి వచ్చాము, చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి మేము పిల్లల్ని చదివిస్తున్నాం, వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం ఇంట్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఇంకా టైం ఇవ్వాలంటే కష్టం కదా అని. 100% కరెక్ట్. అది చాలా కష్టం. మీలాంటి తల్లిదండ్రుల బాటలోనే నేను కూడా ఉన్నాను. చాలా కష్టపడి చదువుకున్నాం, కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాం. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా మానసికంగా, శారీరకంగా మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కృషి చేస్తున్నాం. పిల్లలకు అన్ని సదుపాయాలు ఇస్తున్నాం. ఇంకా వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉండాలి అంటే కొంచెం అది కష్టతరమే, కానీ అది మన బాధ్యత. పిల్లల్ని పెంచడం అనేది ఒక వ్యాపకం కాదు, అది మన బాధ్యత. మన సమాజంలో అంటే మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఇంత పెద్ద అవసరం రాకపోయేది. అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అమ్మమ్మ, తాతయ్య, బాబాయి, పిన్నులు, మామయ్యలు అందరూ కూడా మన చుట్టూనే ఉండేవాళ్ళు. కాబట్టి ఒకళ్ళు ప్రేమగా ఉంటే ఇంకొకళ్ళు స్ట్రిక్ట్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడాల్సిన పరిస్థితి, పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి. చాలా కారణాల వల్ల పెద్దవాళ్ళందరూ దూరంగా ఉండేటటువంటి పరిస్థితి. అది ఏ కారణం అయినప్పటికీ కూడా ఇంటర్నెట్ ఒకటే చేతిలో ఉంది. పిల్లలు బయటకు వెళ్ళి అందరూ కలిసి ఆడుకునే పరిస్థితులు తక్కువైపోయాయి. ప్రతి వాళ్ళు కూడా టైం పాస్ అంటే ఫోన్ ఓపెన్ చేసో, ఇంటర్నెట్ ఓపెన్ చేసో, లేదా టీవీ ఓపెన్ చేసో మాత్రమే టైం పాస్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటే శారీరకంగా కూడా వాళ్ళకి ఆరోగ్యకరమైంది కాదు, మానసికంగా కూడా దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు, గురువులతో పాటు ఇదొక బాధ్యత. ఈ బాధ్యత కేవలం నా పిల్లల్ని పెంచడం అనే బాధ్యత మాత్రమే కాదు, సమాజానికి ఒక మంచి పౌరుణ్ణి నేను అందించాలి అంటే నా బాధ్యత కేవలం నా పిల్లల వరకే కాదు, వాళ్ళు మంచి కోసమే కాదు, సమాజ హితం కోసం కూడా నేను సమయం వెచ్చించాలి అని అందరూ తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. తద్వారా చాలా నేరాలు పిల్లల మీద, పిల్లల వల్ల తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి, మీ అందరికీ పోలీస్ ఇచ్చేటటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ పిల్లలకు నోటీసులో కూడా మీరు అందరూ పెట్టాలి. డైల్ 100 అనేది అందరికీ తెలుసు. డైల్ 112 అంటే 112. ఏ చిన్న ప్రమాదం ఉన్నా, ఏ అవసరం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాలని మీ అందరూ చెప్పాలి. అట్లానే
చిన్నపిల్లలకి సెపరేట్గా నేషనల్ వైడ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే బిల్ కూడా పడదు. 1098 ఈ నెంబర్ అందరికీ తెలియాలి. అట్లానే గంజా తీసుకున్న బ్యాచ్ కానీ ఎవరన్నా గంజా వల్ల చెడు పనులు ఎవరైనా పిల్లల మీద చేస్తే 1972 అనే నెంబర్కి కాల్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లలకి ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్తో పాటు చట్టాలు ఏం చెప్తున్నాయి, బాలలకు ఉండేటటువంటి హక్కులు ఏంటి, వాళ్ళు మంచి వికాసంతో మంచి వ్యక్తిత్వంతో మెలగాలి అంటే చదువుతో పాటు ఇంకా ఆటపాటల్లోనూ రాణించాలి. కేవలం మార్కులు మాత్రమే కాదు, మార్కులతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా చాలా అవసరం. మన హిస్టరీ తెలుసుకోవాలి, మన స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి లీడర్స్ అందరి గురించి తెలియాలి, మన దేశంలో ఉన్న ఈ స్వాతంత్రోద్యమకారుల యొక్క ఐడియాలజీ ఏంటో తెలియాలి, వాళ్ళు ఎంత కష్టపడితే మనకి ఇంత స్వేచ్ఛ ఉందనేది తెలియాలి. సో ఈ రకంగా మాత్రమే కాకుండా ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లల నోటీస్లో ఉండాలి. ఆటపాటలతో పాటు చదువులతో పాటు ప్రపంచ జ్ఞానంతో పాటు ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, ఆ నేరాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, బయట వాళ్ళతోటి ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎవరైనా మన మీద వేయకూడనటువంటి ప్లేస్లో చేతులు వేస్తే దాన్ని బ్యాడ్ టచ్ అంటారు. అట్లాంటి టచ్ ఎవరన్నా చేస్తే నో చెప్పే ధైర్యాన్ని పిల్లలకి ముందు నుంచే నూరిపోయాలి. అట్లాగే ఎవరన్నా బ్యాడ్ టచ్ చేస్తే టీచర్కి చాలా ఓపెన్గా చెప్పుకోగలిగేటటువంటి అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రులకి ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించాలి. అప్పుడు పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులను కూడా మనం నివారించిన వారం అవుతాం. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత పాత రోజుల కన్నా ఇప్పుడు ఇంకా మన బాధ్యత పెరిగింది. టెక్నాలజీ పెరుగుదలతో పాటు మనం పిల్లల పట్ల ఎంత మంచి కేర్ తీసుకోవాలో అవి ఇంకా ఇంకా పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రోజులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం మన బాధ్యతని గుర్తించి మన టైంని వాళ్ళ కోసం వెచ్చించి అట్లానే మనం కూడా శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించి మనకున్నటువంటి కొద్దిపాటి టైం మనకున్న దాంట్లో కొంత టైం పిల్లల కోసం కేటాయిస్తే అది స్వార్థం కోసం కాదు, దేశం కోసం చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత మంచి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి శ్రీ బెజవాడ రాజారావు మాస్టర్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్కూల్ 21వ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ ఇంకా మంచి భవిష్యత్తు. ఫేర్వెల్ డే కూడా ఇదే రోజు అంట. నేను ఇక్కడ ఫ్లెక్సీలో చూశాను, ముందు నాకు తెలియదు. సో 10th స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరెవరు ఉన్నారు? 10th స్టూడెంట్స్, కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్? యా, వెరీ నైస్. 40 మెంబర్స్ దాదాపు 10th స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ ఎగ్జామ్స్ చాలా బాగా రాయండి. మీరేం చదువుకున్నారో ఆ చదివిందంతా కూడా రివిజన్ చేసి చాలా కాన్ఫిడెంట్గా చాలా మంచి ఎక్స్ప్రెసివ్గా ప్రజెంట్ చేసి మీరు ఇంటర్మీడియట్కి మంచి మార్క్స్తో వెళ్ళి మీ బంగారు భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద 10th స్టాండర్డ్ స్టూడెంట్స్. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద స్కూల్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 21 years. అట్లానే ఇక్కడ ఇంకొక 2 floors ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఆ ఫ్లోర్స్ ఇనాగ్రేషన్ చేసుకున్న శుభ సందర్భంలో వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేడం గారు, ఎన్సీసీ కూడా ఉంది, ఏకైక స్కూల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్. కింద రాదండి, నేను అసలు అడగదు. మీరు థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. పరిపూర్ణత చేరుకుంది మా మీటింగ్కి. మీ రాకతో, మీ స్పీచ్తో పాఠశాల తరఫున మీకు చిరు సన్మానం స్వీకరించవలసిందిగా మేనేజ్మెంట్ని అలానే సిబ్బందిని కూడా వస్తే మేడం గారు ఒక గ్రూప్ ఫోటో. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్. అనేక మందికి మోటివేషనల్ స్పీకర్గా ఉండి ఉన్నారు శ్రీమతి కేజీవి సరిత గారు, ఐపీఎస్ గారు. యూట్యూబ్ ఛానల్లో కానీ, ఫాలోవర్స్ కానీ, సర్కిల్లో కానీ
ఈ రకంగా ఎంతో మోటివేషనల్ స్పీకర్ మా సంస్థకి విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం.